హాయ్ హలో నమస్తే, నేను మీ సింగర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, కొన్ని రోజుల ముందు నేను ఒక వీడియో చేస్తున్నాను. కొత్త సెగ్మెంట్ గురించి, కొత్త సిరీస్ గురించి. ఆ సిరీస్ ఏమంటే మై ఆల్బమ్ కలెక్షన్. సో మనం ప్రతిరోజు సాంగ్స్ అనేది వింటాం. అది ఏ సినిమా నుంచి అయినా సరే, ఏ లాంగ్వేజ్ పాట అయినా సరే, సో ఏ హీరో సాంగ్ అయినా సరే, ఖచ్చితంగా మనం పాటలు అనేది ప్రతిరోజు వింటాం. సో నేను వింటాను. చాలా ఆల్బమ్స్, చాలా సాంగ్స్ అనేది నాకు చాలా ఇష్టము. సో అవన్నిటిని నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో అందుకే సెగ్మెంట్. సో యాక్చువల్గా వచ్చి ఇంతకుముందు నేను ఒక సెగ్మెంట్ స్టార్ట్ చేశాను, మీ సినిమా కలెక్షన్ అనేసి. నాకు నచ్చిన సినిమా మీతో షేర్ చేసుకుంటాను సజెషన్స్ లాగా. సో ఆ సినిమా నాకు ఎందుకు ఇష్టం, ఎలా అనేసి. సో దాని యొక్క కంటిన్యూషన్గా ఈ సెగ్మెంట్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇది మై ఆల్బమ్ కలెక్షన్. ఒక సినిమాలో ఒక 5 పాటలు 4 పాటలు ఉంటే ఆ మొత్తాన్ని కలిపి ఆల్బమ్ అంటాము. సో ఒక ఆల్బమ్ మొత్తం నచ్చితే అదే ఈ సిరీస్ మై ఆల్బమ్ కలెక్షన్. ఈ సినిమాలో మొత్తం పాటలు ఉంటాయి, అవన్నీ నాకు నచ్చుతాయి. అవన్నీ నాకు ఎందుకు నచ్చుతాయి, ఎలా అనేసి మీతో షేర్ చేస్తా. మీరు చెప్పిన తర్వాత మీరు ఇంకొకసారి ఆ పాటలు వినండి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఇదే ఈ సిరీస్ ఇంకొక ఎక్స్ప్లెనేషన్. సో ఈ సిరీస్లో ఇదే ఫస్ట్ వీడియో, ఎపిసోడ్ 1 అని పెట్టాను. సో చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మీకు ఎన్నో ఒపీనియన్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ రండి మనం వీడియోకి వెళ్దాం. యాక్చువల్గా ఈ ఫస్ట్ ఎపిసోడ్లో నేను ఎన్నో సాంగ్స్ నాకు మైండ్లో వచ్చింది, ఎన్నో ఆల్బమ్స్ వచ్చి గుర్తుకొచ్చింది. బట్ పర్టికులర్గా నేను ఈ ఆల్బమ్ ఎత్తుకున్న కారణం వచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా నాకు చాలా ఇష్టం. ఒక మూవీగా సూపర్గా ఉంటుంది. అండ్ అది దాటి ఒక ఆల్బమ్లోనూ ఈ సినిమాలో వచ్చిన సాంగ్స్ అనేది ప్రతిదీ సూపర్ హిట్. ఒక మైండ్ బ్లోయింగ్ ఆల్బమ్ ఉంటాం కదా, సో అలాంటి ఒక ఆల్బమే ఇది. సో ఈ మూవీ యొక్క పేరు జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా వచ్చి 1990 అంటే 1990 అప్పుడు రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి కె రాఘవేంద్ర రావు. ఈ సినిమాలో ముఖ్యమైన క్యారెక్టర్స్లో చిరంజీవి గారు, శ్రీదేవి గారు యాక్ట్ చేస్తుంటారు. సో మీరు చెప్పండి, ఎంతోమంది ఈ సినిమా చూశారు? అంటే అందరూ చూసారంటారు, బట్ ఇంకోసారి మీరు ఎంతమంది ఈ సినిమా చూసారని చెప్పండి. ఎందుకంటే నేను ఈ సినిమా చాలాసార్లు చూశాను. నాకు ఎంతో నచ్చిన సినిమా అని చెప్పచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. స్టోరీ వైజ్గా సరే అండ్ మేకింగ్ వైజ్గా సరే చాలా అద్భుతమైన సినిమా ఈ సినిమా. అండ్ అది మాత్రం కాకుండా ఈ సినిమా ఒక ఇండస్ట్రీ హిట్ అని చెప్పచ్చు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో అంత గొప్ప సినిమా, అంత గొప్ప పేరు తెచ్చిన సినిమా ఇది. సో ఒక సినిమానే కాకుండా ఈ సినిమా పాటలు కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఒక ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అంటారు కదా, సో అలా అన్నమాట. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఇళయరాజా గారు. ఈ సినిమాలో సాంగ్స్ వచ్చి అంత సూపర్గా ఉంటాయి. మ్యూజిక్ అని కావచ్చు, లిరిక్స్ అండ్ సింగర్స్ అని కావచ్చు, మొత్తంగా ఈ సినిమా అయితే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఈ సినిమా ఆడియో గురించి వస్తే, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఇళయరాజా గారు. అండ్ ఈ సినిమాలో మొత్తం 7 పాటలు. సో నాకు ఈ సినిమాలో 7 పాటలు చాలా ఇష్టం. సో ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ యమహో నీ యమ యమ అనే ఆ సాంగే. సో ఈ సాంగ్ వచ్చి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఎస్ జానకి గారు వీళ్ళిద్దరూ పాడుంటారు. అండ్ రెండవ పాట వచ్చి అబ్బని తీయని దెబ్బ అనేసి సాంగ్ చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఈ సాంగ్ వచ్చి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ కేఎస్ చిత్ర గారు ఈ సాంగ్కి సింగర్స్. మూడో పాట వచ్చి ప్రియతమ. ఈ సాంగ్ నాకు చాలా ఇష్టమైన పాట ఈ ఆల్బంలో. అండ్ ఈ సాంగ్కి సింగర్స్ వచ్చి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్
ఎస్ జానకి గారు. నెక్స్ట్ పాట వచ్చి మన భారతంలో, ఈ సాంగ్కి సింగర్ వచ్చి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. 5వ పాట అందాలలో, ఈ సాంగ్కి సింగర్ వచ్చి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఎస్ జానకి గారు. అండ్ 6వ పాట తినకుత్త, ఈ సాంగ్కి సింగర్ వచ్చి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ కేఎస్ చిత్ర గారు. 7వ పాట జై చిరంజీవ, ఈ సాంగ్కి సింగర్ వచ్చి ఎస్పి శైలజ వాళ్ళు పాడుంటారు. ఈ సినిమా ఆల్బమ్ యొక్క ఫుల్ డ్యూరేషన్ వచ్చి 32 నిమిషాల 45 సెకండ్లు. సో ఇన్ని 7 పాటలు ఉన్నాయి. ఈ 7 పాటలు నాకు చాలా ఇష్టం. దాంట్లోనూ ముఖ్యంగా ఒక సాంగ్ ఎంచుకోమంటే యమహో నీ యమ యమ అందం, ఆ సాంగే నేను ఎంచుకుంటా. ఎందుకంటే అంత సూపర్గా ఉంటుంది ఆ సాంగ్, నాకు చాలా చాలా ఇష్టం. సో మీరు చెప్పండి, మీరు ఈ సినిమా పాటలు విన్నారా? వినుంటే ఈ 7 పాటల్లో మీకు నచ్చిన పాట ఏదని కమెంట్ చేయండి. అండ్ ఈ సినిమా హిందీలో కూడా రిలీజ్ అయింది, హిందీ సాంగ్స్ కూడా ఉన్నాయి. మీరు చెప్పండి, మీరు పెద్దగా హిందీ సాంగ్స్ విన్నారా అనేసి. నేనైతే పెద్దగా వినలేదు, సో వాటి గురించి నాకు పెద్ద ఐడియా లేదు కాబట్టి నేను దాంట్లో ఆ హిందీ ఆల్బమ్ గురించి డిస్కస్ చేయడం లేదు. అండ్ ఈ సినిమా కోసం బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు పొందారు, నంది అవార్డు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చి ఇళయరాజా గారు పొందారు, నంది అవార్డు. సో చాలా సూపర్ అయిన ఆల్బమ్ ఇది, ఎన్నో హిట్ ఇచ్చారు ఇళయరాజా గారు. దాంట్లో నాకు చాలా నచ్చిన హిట్ ఆల్బమ్ వచ్చి ఇదే. సో మీరు చెప్పండి, మీకు ఇళయరాజా గారిది నచ్చిన ఆల్బమ్ ఏది? అండ్ చిరంజీవి గారి ఆల్బమ్స్లోనే మీకు నచ్చిన ఆల్బమ్ ఏదని కమెంట్ చేయండి. సో ఇది ఇంతే, కొంచెం షార్ట్ అయిన వీడియోని ఇది. సో మరి లాంగ్గా అలా అంతా ఏమి ఉండదు. సో ఒక ఆల్బమ్ నాకు ఎందుకు నచ్చుతుంది, ఆ ఆల్బమ్లోని సాంగ్స్ నాకు ఎందుకు నచ్చుతుంది అని చెప్పడానికే ఇది. సో మీకు ఇప్పటిదాకా మీరు ఎన్నో పాటలు వింటారు, ఎన్నో ఆల్బమ్స్ వింటారు, మీకు నచ్చిన ఆల్బమ్ ఏదని కమెంట్ చేయండి. సో నేను చూసి తెలుసుకుంటాను. ఎలా నా యొక్క ఒపీనియన్ అండ్ నా యొక్క విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను, అదేలాగా నా వీడియో చూస్తున్న మీరు కూడా మీ యొక్క ఫీలింగ్స్ని నాతో షేర్ చేసుకోండి. అండ్ సో అంతే ఈ ఫస్ట్ వీడియో. సెకండ్ వీడియో ఏ ఆల్బమ్ గురించి చేస్తే బాగుంటుంది అని చెప్పండి, లేకపోతే ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్బమ్ గురించి మాట్లాడితే డిస్కస్ చేస్తే బాగుంటుంది అనేసి కింద కమెంట్ చేయండి. నేను చూసి తెలుసుకొని దానికి తగినట్టు వీడియో వేస్తాను. అండ్ అంతే ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అంత కొత్త వీడియో కోసం. థ్యాంక్ యూ, బాయ్.